నమస్తే అవధాని. ఇవాళ ఒక మంచి వార్త. చైనా వివిధ యూనివర్సిటీస్లో దాదాపు 12,000 కోర్సులని డిస్కంటిన్యూ చేసింది. ఇన్ దేర్ ప్లేస్ సుమారు 10,000 కొత్త కోర్సులు, 10,200 కోర్సులు ఇంట్రడ్యూస్ చేసింది. అంటే కాలానుగుణంగా అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మారడం తదనుగుణమైన ప్రణాళిక. ష్యూర్గా చైనా ఈజ్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ. అక్కడ కమ్యూనిస్ట్ కంట్రీస్లో ఉండే పరిపాలన ఉంటుంది, ప్రజాస్వామ్యానికి అవకాశాలు తక్కువ, ఇవన్నీ కరెక్ట్. బట్ ది వే దే ఆర్ లుకింగ్ ఎట్ ఫ్యూచర్ మస్ట్ బి ఏ లెసన్ ఫర్ అదర్ కంట్రీస్. మిగిలిన కంట్రీస్ ఏవి ఎలా చేస్తున్నాయనే దాని మీద నాకు పెద్ద అవగాహన లేదు, కానీ బట్ చైనా సౌత్ మార్నింగ్ పోస్ట్లో వచ్చిన వార్త చదివిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ రిక్వైర్స్ అవర్ అటెన్షన్. ఎందుకంటే మన సాంప్రదాయ కోర్సులు, మనం BA, BCom, MBA ఇవన్నీ సంవత్సరాల తరపున నడుస్తూనే ఉన్నాయి. బట్ దీస్ ఆర్ నాట్ ఇన్ ద మార్కెట్. దట్స్ వాట్ దే ఆర్ టెల్లింగ్. ఇప్పుడు దాదాపు అంటే వాళ్ళు వచ్చిన ఒక అంచనా ఏమిటంటే, ఈ పాత కోర్సులు చదివిన వాళ్ళలో చాలామంది, 16% మంది దే ఆర్ అనేబుల్ టు గెట్ ఎంప్లాయ్మెంట్. మార్కెట్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ దమ్. మీరు మాకు అక్కర్లేదు ఉంటుంది. వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, ఇంకోటి చేశారు, ఏం చేస్తే ఇప్పుడు వెన్ ది మెటీరియల్ యూ రెడ్ ఆర్ యువర్ టాట్ ఈజ్ నాట్ గెటింగ్ రెవెన్యూ ఫర్ అస్, ఏం చేయమంటారని అడుగుతున్నారు కంపెనీస్ కావాల్సింది ఏమిటంటే, వాళ్ళ ప్రొడక్ట్స్ని సరిగ్గా డైరెక్ట్ చేసి మార్కెట్లో అల్టిమేట్గా రెవెన్యూ సృష్టించడానికి వీలుగా మ్యాన్ పవర్ కావాలి. ఇఫ్ ది మ్యాన్ పవర్ ఈజ్ డ్రైనింగ్ దేర్ ఎనర్జీస్, దేర్ రిసోర్సెస్, వాళ్ళు ఎందుకు తీసుకోరు. ఇది ఎక్కడైనా కరెక్టే. దాదాపు ఐ థింక్ ఒక 20 ఏళ్ల క్రితం అనుకుంటా, 20 ఏళ్ల క్రితం ఇంకా ముందో కూడా నాకు తెలిసి 2000 స్టార్టింగ్ సమ్వేర్ ఆర్ 2000 అంతే, అదే టైంలో అనుకుంటా. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామెంట్ చేశాడు, ఆర్ట్స్ కోర్సెస్కి ప్రాధాన్యం తగ్గించాలి, వాటి తీసేద్దాము అని ఆల్మోస్ట్ అతను అదే చెప్పాడు. దాని మీద చాలా రచ్చ చేశారు, కొంచెం కాదు. అతను చెప్పింది ఏమిటి అంటే ఓకే, అంటే వాటిని పూర్తిగా ఎత్తేయడమా ఇంకోట అనే దాని మీద ఎవరి ఆలోచనలు, ఎవరి డిస్ప్యూట్స్, ఎవరి వాదనలు వాడుకుంటాయి. అసలు ఇష్యూ అది కాదు. ఈ కోర్సుల వల్ల రేపు పొద్దున విద్యార్థులకి ఉపాధి తగ్గుతుంది, ఉపాధి దొరకదు. ఉపాధి దొరికే కోర్సులపై దృష్టి పట్టించాలి అని ఆ రోజు ఆయన చెప్పాడు. సరే, ఆ రోజు అతను చెప్పింది రైటా రాంగా అనేది ఈరోజు చైనాని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా కరెక్టే. ఒకటి, అతను దాన్ని ఎక్కడి నుంచి చూసాడు, ఎక్కడి నుంచి కాపీ చేసాడు. డ్యూల్గా అతన్ని చాలామంది ఏంటంటే ఎక్కడెక్కడో కాపీ చేసి తీసుకొస్తుంటాడు. ఓకే, లెట్ హిమ్. బట్ వెన్ దెర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ విచ్ క్రియేట్స్ ఏ బెటర్ ఫ్యూచర్, అసలు ఎడ్యుకేషన్ ఎందుకు చూడకూడదు? వాళ్ళు సాంగ్ అని ఏదో ఒక అతను ఒక యూనివర్సిటీలో కెమెరామెన్గా చదివిన అతను చెప్పుకొచ్చాడు ఈ సౌత్ చైనా పోస్ట్ దీంట్లో. అతను ఏమంటాడంటే, ఇది వరకు టీవీలకి మేము కెమెరా షూట్ చేసిన దానికి ఇప్పుడు డిజిటల్ ఫార్మేట్లో కెమెరాలు ఇచ్చేయడానికి చాలా తేడా ఉంది. ఇదివరకు షూటింగ్ స్టైల్స్ ఇప్పుడు వచ్చాయి. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ టెక్నాలజీస్, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ టెక్నిక్స్. ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉంటే మాత్రమే ఇప్పుడు మార్కెట్లో నిలబడతాము. ఇట్స్ వాట్ హీస్ టెల్లింగ్. చైనాని చూసి ఎందుకు నేర్చుకోవాలంటే, చైనా ఈజ్ బై ఆల్ సెడ్ అండ్ డన్ ఫార్ అహెడ్ దెన్ ఎనీ అదర్ కంట్రీ. మరి చాలా దేశాలు కదా, అంటే మనం ఇండియన్ చైనా అసలు పోల్చక్కర్లేదు ఈ విషయంలో. అట్లీస్ట్ టెక్నికల్గా చాలా అడ్వాంటేజ్గా ఉన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఈ రెండింటిలో, అండ్ డిఫరెంట్ వేరియస్ అదర్ ఫీల్డ్స్ యాజ్ వెల్. సో
వెన్ దే ఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్, వై డోంట్ యూ ఫాలో? అక్కడికి ఇక్కడికి వేరే కండిషన్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. బట్ అట్లీస్ట్ యూ కెన్ ఇనిషియేట్ సంథింగ్. ఎందుకంటే వాళ్ళు తీసేసినట్లో ఆర్ట్స్ కోర్సెస్ తీస్తారు, అట్లాగే ఈవెన్ ఎంబీఏ లాంటివన్నీ కూడా రిఫైన్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేదంటే నీ పాత ఎంబీఏ కోర్సులు ఇవి పనిచేయవు, దే డోంట్ ఫిట్ ఫర్ టుడేస్ మార్కెట్, వీ నీడ్ సంథింగ్ న్యూ, యూ హ్యావ్ టు ఇవాల్వ్. ఈరోజు మార్కెట్కి ఏది అవసరం, ఏది చదివితే విద్యార్థులకు ఉపాధి దొరుకుతుంది. ఎందుకంటే అల్టిమేట్లీ దే ఆర్ ది నేషన్ నెక్స్ట్. అండ్ ఫర్ ఇండియా వీ హ్యావ్ హ్యూజ్ రిసోర్సెస్ ఆఫ్ మ్యాన్ పవర్. అండ్ చాలా కాలం నుంచి చెప్తున్నది ఏమిటంటే, ఇండియా ఈజ్ ది యంగ్ నేషన్ బికాస్ ఆఫ్ ది మ్యాన్ పవర్, ది ఏజ్ గ్రూప్ దట్ ఈస్ స్టిల్ వర్కింగ్, దట్ ఈస్ ఏబుల్ టు వర్క్. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా చైనా నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. అవి నేర్చుకుంటే మాత్రమే ఇట్స్ గుడ్ ఫర్ ది నేషన్. ఎందుకంటే ఇట్ ఈస్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. యూత్ ఇఫ్ దే ఆర్ ఎంగేజ్డ్ పొటెన్షియల్లీ, ది రెవెన్యూస్ ఇన్ ఇండియా విల్ ఇంక్రీజ్. కాదనుకోండి, యూ హ్యావ్ టు పే. ఇట్స్ నాట్ an individual who will pay. It is the entire country and the society that will pay a huge cost. సో ఖచ్చితంగా మార్పు రావాల్సిందే, కరికులం మారాల్సిందే. సమాజానికి ఏది అవసరమో అనేది ఒకటైతే, మార్కెట్లో వీళ్ళకి డిమాండ్ క్రియేట్ చేసేవి ఏమున్నాయి, వాటి మీద దృష్టి పెట్టి ఫ్యూచర్ టెక్నాలజీస్ని అందిపుచ్చుకోకపోతే, ఫ్యూచర్ టెక్నాలజీస్ని అందిపుచ్చుకోవడానికి వీలుగా యువతను ట్రైన్ చేయకపోతే, విల్ ఫాల్ బిహైండ్ మెనీ నేషన్స్. అవధానం.